ఓకే డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ అడ్జెక్టివ్ ప్రొనౌన్స్కి సంబంధించినటువంటి రైమ్ ఒకటి దాన్ని చెప్పుకుందాం. ముందుగా నేను చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మై బ్యాగ్, అవర్ బ్యాగ్, యువర్ బ్యాగ్, దేర్ బ్యాగ్, హిజ్ బ్యాగ్, హర్ బ్యాగ్, ఇట్స్ బ్యాగ్లలోని మొదటివి అన్ని అడ్జెక్టివ్ ప్రొనౌన్లు. ఇవి ఎప్పుడైనా నౌన్ ముందుండును. ఓకేనా? మరొకసారి నేనే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మై బ్యాగ్, అవర్ బ్యాగ్, యువర్ బ్యాగ్, దేర్ బ్యాగ్, హిజ్ బ్యాగ్, హర్ బ్యాగ్, ఇట్స్ బ్యాగ్లలోని మొదటివి అన్ని అడ్జెక్టివ్ ప్రొనౌన్లు. ఇవి ఎప్పుడైనా నౌన్ ముందుండును. ఓకే కదా? ఇప్పుడు ఒకసారి మై బ్యాగ్ అంటే నా బ్యాగు. ఇంతకుముందు మనం అడ్జెక్టివ్లు ప్రొనౌన్లు అని చెప్పుకున్నాం. ఈ ప్రొనౌన్లు అంటే ఐ, ఉయ్, యు, దే, హీ, షీ, ఇట్ అనేటువంటి వాటిని చెప్పుకున్నాం. అవి ఆబ్జెక్టులుగా వెళ్ళినప్పుడు మీ, అజ్, యు, దెమ్, హిమ్, హర్, ఇట్ అలా మారతాయని చెప్పుకున్నాం చివరికి వెళ్ళినప్పుడు. అదే మధ్యలో అంటే నాది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటాయి అని అంటే ఇలా మారతాయి అనమాట. ఐ అనేటువంటిది నేను, మై అంటే నాది అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, మై బ్యాగ్ అంటే నా బ్యాగు, అవర్ బ్యాగ్ అంటే మా బ్యాగు, యువర్ బ్యాగ్ నీ బ్యాగు, దెయిర్ బ్యాగ్ వారి బ్యాగు, హిజ్ బ్యాగ్ అతని బ్యాగు, హర్ బ్యాగ్ ఆమె బ్యాగు, ఇట్స్ బ్యాగ్ దాని బ్యాగ్, ఇలా వస్తాయన్నమాట. సో వీటిని అడ్జెక్టివ్ ప్రొనౌన్లు అని అంటారు. సరే, మీరు ముందు ఒకసారి పలకండి, వీటి గురించి మనం మరికొంచెం వివరంగా చెప్పుకుందాం. ఓకేనా? మై బ్యాగ్, అవర్ బ్యాగ్, యువర్ బ్యాగ్, దేర్ బ్యాగ్, హిజ్ బ్యాగ్, హర్ బ్యాగ్, ఇట్స్ బ్యాగ్లలోని మొదటివి అన్ని అడ్జెక్టివ్ ప్రొనౌన్లు. ఇవి ఎప్పుడైనా నౌన్ల ముందుండును. అందరం ఒకసారి కలిపి పలుకుదాం, తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మై బ్యాగ్, అవర్ బ్యాగ్, యువర్ బ్యాగ్, దేర్ బ్యాగ్, హిజ్ బ్యాగ్, హర్ బ్యాగ్, ఇట్స్ బ్యాగ్లలోని మొదటివి అన్ని అడ్జెక్టివ్ ప్రొనౌన్లు. ఇవి ఎప్పుడైనా నౌన్ల ముందుండును. ఓకేనా? విన్నారు కదా? ఇప్పుడు మనం దీని గురించి మరికొంచెం వివరంగా తెలుసుకుందాం. రెడీనా? ఓకే డియర్ స్టూడెంట్స్, మనము ఈ రైమ్లో చెప్పుకున్నట్లుగా మై బ్యాగ్ అంటే నా బ్యాగ్, వీటిని జాగ్రత్తగా మనం గమనించాలి. మై బ్యాగ్ అంటే నా బ్యాగ్. అలాగే అవర్ బ్యాగ్, యువర్ బ్యాగ్, దేర్ బ్యాగ్ ఇలా ఉన్నాయి కదా. ఇలాగ అన్నిటికీ ఇలాగ మై బ్యాగ్ అనేటువంటిది ముందల ఎలా అయితే అంటే బ్యాగ్ కంటే ముందల రాసాం మై అనేటువంటిది. ఇక్కడ దీనికి మనం ఇచ్చిన పేరు ఏంటంటే అడ్జెక్టివ్ ప్రొనౌన్. ఇది అడ్జెక్టివ్. ఏమిటి అడ్జెక్టివ్ అంటే ఇది మనం తెలుసుకోవాలి. ఈ రైమ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అడ్జెక్టివ్ అంటే ఏంటి. ఇది ఒక కొత్త పదం అనమాట. మనం ఇప్పుడు దాకా వచ్చిన రైమ్స్లో రాలేదు. అడ్జెక్టివ్ అంటే ఇప్పుడు బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ అనేటువంటిది అక్కడ ఉంది. ఆ బ్యాగ్ ఎవరిది, అది ఎటువంటిది మనకు తెలియదు అసలు. ఒక బ్యాగ్ అయితే ఉంది, కానీ దాని ముందల ఎవరిది అని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ మై బ్యాగ్ అని మై అనేటువంటిది పెట్టానుకో, నా బ్యాగ్ అని దాని అర్థం మారిపోతుంది. యువర్ బ్యాగ్ అంటే నీ బ్యాగ్, హిజ్ బ్యాగ్ అంటే అతని బ్యాగ్. అంటే దాని ముందల మనం పెడితే ఒక పదం దాని యొక్క అర్థాన్ని మార్చేస్తున్నాడు. అది ఎవరిదో తెలియజేస్తుంది, అలాగే అది ఎలాంటిదో కూడా తెలియజేస్తుంది. అడ్జెక్టివ్ అంటే అది ఒకవేళ ఇవే కాకుండా రెడ్ బ్యాగ్, బ్లూ బ్యాగ్, గ్రీన్ బ్యాగ్ అంటే మనకి కరెక్ట్గా మన మైండ్లో ఒక అర్థం వచ్చేస్తుంది అనమాట. అలాగే స్మాల్ బ్యాగ్ అంటే చిన్న బ్యాగు, అలాగే బిగ్ బ్యాగ్ పెద్ద బ్యాగు, టాల్ బ్యాగ్ పొడవైన బ్యాగు. ఇవన్నీ ఏంటివి అంటే యాడ్జెక్టివ్లు అంటారు. యాడ్జెక్టివ్ అంటే దాని యొక్క క్వాలిటీ, దాన్ని తెలుసుకోవటానికి మనకు ఉపయోగపడతానట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, చూడండి ఇక్కడ మనం 3 వెర్బులు తీసుకుందాం. టేక్, టుక్, టేకెన్. టేక్ అంటే ఇవ్వడము, టుక్ అంటే
సారీ, టేక్ అంటే తీసుకోవడం, సారీ, టేక్ అంటే తీసుకోవడం, టుక్ అంటే తీసేసుకున్నాడు అని అర్థం. టేక్, టుక్, టేకెన్, టేకింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది. సరే, మనం ఏం చేద్దామంటే టుక్ తోటి రాద్దాం, ఎందుకంటే రెండో వెర్బ్ తోటి చాలా సులభం అనమాట. అంటే దీంట్లో హీషికి ఇటుకి ఎస్లు పెట్టాలి, కానీ ఈ టుక్ తీసుకున్నట్టు రెండో వెర్బ్ తీసుకున్నట్లయితే మనం ఎస్ పెట్టే అవసరం లేదు. సరే చూద్దాం, చూడండి. రాజు టుక్. ఇక్కడ మనం అనుకున్నట్లుగా ఫస్ట్ది నౌన్, సబ్జెక్ట్ ఇది వెర్బ్. సబ్జెక్ట్ వెర్బ్ రెండు రాసాం. రాజు టుక్, రాజు తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? మై బ్యాగ్, నా బ్యాగ్ని తీసుకున్నాడు. నా బ్యాగ్ ఏం తీసుకున్నాడు? నా బ్యాగ్ని తీసుకున్నాడు. రాజు టుక్ మై బ్యాగ్. అలాగే ఇక్కడ చూడండి, మొత్తానికి రాజునే రాద్దాం. రాజు టుక్ అవర్ బ్యాగ్. అవర్ బ్యాగ్ అనేటప్పటికి ఇది మా బ్యాగ్ అయిపోయింది. రాజు టుక్ అవర్ బ్యాగ్, రాజు మా బ్యాగ్ తీసుకున్నాడు. ఇక్కడ చూడండి, రాజు టుక్ యువర్ బ్యాగ్. యువర్ బ్యాగ్ అంటే నీ బ్యాగ్, నీ బ్యాగ్ తీసుకున్నాడు. అలాగే రాజు టుక్ దేర్ బ్యాగ్. రాజు టుక్ దేర్ బ్యాగ్. అలాగే రాజు టుక్ హిజ్ బ్యాగ్. రాజు టుక్ హిజ్ బ్యాగ్. అలాగే రాజు టుక్ హర్ బ్యాగ్. రాజు టుక్ ఇట్స్ బ్యాగ్. ఇలాగా మనకి అది ఒక నౌన్ అనమాట. అంటే ఇది నౌనే కదా, బ్యాగ్ అనేటువంటిది నౌన్. ఒక నౌన్ యొక్క క్వాలిటీని తెలిపేదాన్ని యాడ్జెక్టివ్ అంటారు. ఇది యాక్చువల్గా మనకి ప్రొనౌనే ఇక్కడ యాడ్జెక్టివ్గా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే మనకి సబ్జెక్ట్లో వాడే ప్రొనౌన్లు వేరు, ఇక్కడ యాడ్జెక్టివ్లుగా వాడే ప్రొనౌన్లు వేరు అనమాట. మనం ఈ రైమ్లో బాగా మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మై బ్యాగ్ నా బ్యాగు, అవర్ బ్యాగ్ మా బ్యాగు, యువర్ బ్యాగ్ నీ బ్యాగు, దేర్ బ్యాగ్ వారి బ్యాగు, హిజ్ బ్యాగ్ అతని బ్యాగు, హర్ బ్యాగ్ ఆమె బ్యాగు, ఇట్స్ బ్యాగ్ దాని బ్యాగు. అలాగే పేరైనా సరే అలాగే చెప్పచ్చు. మై నేమ్ నా పేరు, అవర్ నేమ్ మా పేరు, యువర్ నేమ్ మీ పేరు, దేర్ నేమ్ వారి పేరు, హిజ్ నేమ్ అతని పేరు, హర్ నేమ్ ఆమె పేరు, ఇట్స్ నేమ్ దాని పేరు. లేదంటే కార్ ఏదైనా తీసుకోవచ్చు. మై కార్ నా కారు, అవర్ కార్ మా కారు, యువర్ కార్ నీ కారు, దేర్ కార్ వారి కారు, హిజ్ కార్ అతని కారు, హర్ కార్ ఆమె కారు, ఇట్స్ కార్ దాని కారు. ఇలాగా మై ఇలాంటివన్నింటినీ ఏమంటున్నాం? అడ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని చెప్పి అంటున్నాం అనమాట. ఈ రైమ్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్ అంటే ఒక బ్యాగ్ కానీ, ఒక కారు కానీ, ఒక ఇల్లు కానీ, ఒక వ్యక్తి కానీ ఏదైనా తీసుకుంటే దాని యొక్క క్వాలిటీని తెలియజేసేది. అది కలర్ కావచ్చు, లేకపోతే సైజ్ కావచ్చు, అది ఎవరిది అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్లు అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.